ద ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 24300. నంబర్స్ ఏ రేషియోలో ఉందన్నాడు? ఇది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, ఇది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇట్ ఈజ్ N1 ఇంటూ N2. ఎప్పుడు? హెచ్సిఎఫ్ ఎల్సిఎంకి కారణాంకం అయినప్పుడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్కి కారణాంకం అయినప్పుడు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్. మెథడ్ వన్. సో హెచ్సిఎఫ్ కనుక హెచ్ కనుక అవుతే నంబర్ ఏమవుతుంది? హెచ్ఎక్స్. ఇంత పెద్దగా చేసుకుంటూ వస్తారు సార్. H2 నంబర్ ఏమవుతుంది? హెచ్వై. ఇది ట్రెడిషనల్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్తాను. సో ఎల్సిఎం ఏమవుతుంది? హెచ్ఎక్స్వై. ఎల్సిఎం ఏమవుతుంది? హెచ్ఎక్స్వై. 24300 అంటే N1 ఇంటూ N2. N1 ఏమవుతుంది? హెచ్ఎక్స్ ఇంటూ హెచ్వై. ఆర్ యు ఆల్ విత్ మీ? సో LCM ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ N1 ఇంటూ N2. సో హెచ్ఎక్స్ ఇంటూ హెచ్వై. ఎక్స్ ఎంత ఇచ్చాడు? 4K. ఇదంతా సుత్తి చేస్తారు సార్. వై ఎంత ఇచ్చాడు? 3K. ఇలా కూడా కాకుండా డైరెక్ట్గా హెచ్సిఎఫ్ అసలు మనకు అవసరం లేదు కదా సార్, మనకు రేషియోలు ఇచ్చాడు కదా, అలా కూడా చేద్దాం. అనవసరంగా లేనిపోని కాంప్లికేషన్స్ పెట్టుకోకుండా ఎక్స్ అనేది 4K అవుతే వై అనేది 3K అవుతుంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ N1 ఇంటూ N2. ఇంత సోది చేస్తారు సార్. 24300 ఈక్వలెంట్ టు 12K². ఉన్నారా సార్? 12K². ఇక్కడ మీరు ఏం చేస్తారు? 12 2s are 24. 12 2s are 24. K² ఈజ్ 225. సో K ఏమైంది? 15. K ఏమైంది? 15. అంటే నెంబర్ ఏమైంది? 4 ఇంటూ 15. వై ఏమైంది? 3 ఇంటూ 15. 3 ఇంటూ 15. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ సమ్ ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఎంత వచ్చింది? ఇదేమో హెచ్ఎక్స్వై, ఇదేమో హెచ్ కామన్ తీస్తే 1 ప్లస్ XY. హెచ్ ఎంత? 15. 1 ప్లస్ 4 ఇంటూ 3. 1 ప్లస్ 4 ఇంటూ 3. 4 ఇంటూ 15 అండ్ 3 ఇంటూ 15. 15 2s are ఎంత వచ్చింది చూడండి. సో హెచ్ ఇంటూ 1 ప్లస్ XY. ఇది ఒకటి. అర్థమైందా సార్? ఈ మెథడ్ అందరికీ అర్థమైందా? 24300 ఈక్వలెంట్ టు ప్రోడక్ట్ ఇచ్చాడు సార్. ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈస్ 24300 అన్నాడు. ఎల్సిఎం ఎంత అవుతుంది? హెచ్ఎక్స్. హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? హెచ్. సో N1 ఇంటూ N2. ఇది కూడా మనము వెయ్యట్లేదు. సో N1 ఇంటూ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వలెంట్ టు N1 ఇంటూ N2 వేసాం. సో 24300 ఈక్వలెంట్ టు నంబర్ ఏమో 4K, ఇదేమో 3K. 4K ఇంటూ 3K. నంబర్లు వచ్చేసినాయి. K ఈక్వలెంట్ టు 15. ఇదేమో 4 ఇంటూ 15. ఇదేమో 3 ఇంటూ 15. ఇది 60, ఇది 75. సో హెచ్సిఎఫ్ ఎంత? వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ ఈజ్ రైట్ 15. ఎల్సిఎం ఎంత? 60 75. 60 75కి ఎల్సిఎం ఎంతో చూసుకోండి. రైట్ 300 ఎంతో వస్తుంది. దాని నుంచి ఆన్సర్ కనుక్కోండి. ఇది ఒక మెథడ్. ఎప్పుడైతే మీరు ఇట్లా రాస్తున్నారో అనవసరంగా టైం కన్జ్యూమింగ్ మెథడ్ అయిపోతుంది సార్. అనవసరంగా టైం కన్జ్యూమింగ్ మెథడ్ అయిపోతుంది. ఇది ట్రెడిషనల్ మెథడ్, ఆల్మోస్ట్ ఎవరైనా సాల్వ్ చేస్తారు. ఇక్కడ వరకు క్లియర్ కదా సార్? సో 24300 ఈక్వలెంట్ టు 4K ఇంటూ 3K. 4K ఇంటూ 3K. ఇక్కడ చూడండి సార్, ఎక్కడైనా మనకు లాజిక్ దొరుకుతుందా చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. రెండు నంబర్ల ఎల్సిఎం హెచ్సిఎఫ్ యాడ్ చేయాలి. 2 నంబర్ల ఎల్సిఎం హెచ్సిఎఫ్ యాడ్ చేయాలి. 2 నంబర్ల ఎల్సిఎం హెచ్సిఎఫ్ యాడ్ చేయాలి. ఎల్సిఎం ఎప్పుడూ కూడా హెచ్సిఎఫ్కి ఫ్యాక్టర్.
అంటే ఆన్సర్ అనేది హెచ్సిఎఫ్కి మల్టిపుల్ ఉండాలి. ఆన్సర్ అనేది హెచ్సిఎఫ్కి మల్టిపుల్ ఉండాలి. ఆన్సర్ అనేది హెచ్సిఎఫ్కి ఫ్యాక్టర్ ఉండాలి. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది ఇక్కడ? 15 వచ్చింది. 15కి ఫ్యాక్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. 15 4 60 165. ఇది కాదు, ఇది తీసేసి మిగతాయి ఫ్యాక్టర్స్కి వచ్చినాయి. 540 585 720. ఈ లాజిక్లో కూడా మనం ఒక్కటే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ట్రెడిషనల్ మెథడ్ నేర్చుకుంటే మీకు ఫాస్ట్ అవుతుంది. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇక్కడ లాజిక్ ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈస్ n1 ఇంటూ n2. నంబర్లు ఏమిచ్చాడు? 4 and 3. సో 4k and 3k. 24300 is 12k square. K square is 225. K is 15. K is 15 అవుతే ఒక నంబర్ ఏమైంది? 60. ఇంకో నంబర్ ఏమైంది? 75. దాని నుంచి ఎల్సిఎం కనుక్కోండి, హెచ్సిఎఫ్ కనుక్కోండి, యాడ్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. నౌ ఇక్కడ మనము ఏమైనా చెయ్యొచ్చా చూద్దాము. నా ఇక్కడ చూడండి సార్, 45 60 45 60. ఇక్కడ మనము కొంచెము ఈజీ చేయొచ్చు. హెచ్సిఎఫ్ ఆఫ్ 45 60 ఈ రెండు, ఇది 15 అయిపోతుంది. ఎల్సిఎం ఏమో యూనిట్ డిజిట్ 0 ఉంటుంది. 0 + 5 5. నాకేమో 585 ఆన్సర్ వస్తుంది. మీరు చూసుకోండి. సార్ ఎందుకు సార్ డైరెక్ట్గా ఎలిమినేట్ చేశారంటే 600 plus find the sum of LCM and HCF. So LCM of 45 60 అంటే 60 ఒకటి 10తో మల్టిపుల్, ఆన్సర్ 0 వస్తుంది. 45 60 ఈ రెండు కూడా 5తో మల్టిపుల్, కాబట్టి ఆన్సర్లో రైట్. నేనేం చేశాను? 15. దీని యూనిట్ డిజిట్ 5, దీని యూనిట్ డిజిట్ 0. ఆన్సర్ యూనిట్ డిజిట్ 5 ఉండాలి. లేకుంటే ట్రెడిషనల్ మెథడ్కి వెళ్ళండి. ఎక్కడైనా మీరు రైట్ ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగితే కాన్సెప్ట్స్ యూజ్ చేయండి, లేకపోతే ట్రెడిషనల్ మెథడ్కి వెళ్ళండి. ఫైండ్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ దీని యొక్క కూడితే ఎంత వచ్చింది వాల్యూ అన్నాడు? 4956. నంబర్ల రేషియో ఎంత అన్నాడు? ట్రెడిషనల్ మెథడ్కి వెళ్దాం. హెచ్సిఎఫ్ హెచ్ గనక అవుతే నంబర్ ఏమవుతుంది? 11h. ఇదేమవుతుంది? 16h. ఎల్సిఎం ఏమవుతుంది? హెచ్ఎక్స్వై 11 into 16 into h. నంబర్ ఇదే లాజిక్ యూజ్ చేద్దాం. n1 ఈజ్ హెచ్ఎక్స్, n2 ఈజ్ హెచ్వై, ఎల్సిఎం విల్ బి హెచ్ఎక్స్వై. ఈ లాజిక్ యూజ్ చేస్తే ఎల్సిఎం ఎంత అయింది ఇక్కడ? 11 into 16 into h ప్లస్ హెచ్ ఈక్వలెంట్ టు 4956. 4956. 11 16 176 177. 177 into h is 4956. 4956. నౌ ఇక్కడ చూడండి సార్, ఎక్కడైతే మనము రైట్ మోస్ట్ యూజ్ చేయగలుగుతామో చూద్దాం. ఫస్ట్ జనరిక్ లాజిక్. ఇక్కడ ఆర్ వచ్చింది. 7ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే 7ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 6 వస్తుంది. 7 8 56. 7 8 56. 7 2 14. 7 3 21. 7 4 28. 7 5 35. 7 6 ఓకే. సో ఇది హెచ్సిఎఫ్ అనేది 2. ఇది దీన్ని 180 వేసుకుంటే 180 దీన్ని ఇది ఇక్కడ 28 అయ్యాలా 38 అయ్యాలా చూద్దాము. లాజికల్గా సాల్వ్ చేస్తున్నాను సార్. 177 into 30 177 into 30 చేస్తే 51,100 అట్లా వచ్చింది. కాబట్టి ఇది 28. క్యాల్కులేషన్ కూడా చేసి చూడండి. 177 2s are ఇట్ ఈజ్ 354. మిగిలిందంతా 1416.
177 ఇంటూ 8 16 8 7s are 56 అంతే వచ్చింది. ఈ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి సార్. 177 ఇంటూ హెచ్ ఈజ్ 4956. 7 multiplied by which number I will get 6. హెచ్ ఈజ్ 8. ఇది 18 కావాలా, 28 కావాలా, 38 కావాలి. సపోజ్గా 38 వేసి చూడండి. 177 ఇంటూ 38 38 40కి దగ్గర. 177 ఇంటూ 40 వేస్తే 6800 అయింది. 38 కాదు. 18 వేస్తే 177 ఇంటూ 20 వేస్తే 3400. 18 కాదు, 38 కాదు. కాబట్టి వాల్యూ ఎంత? 28. వాల్యూ ఎంత? 28. అర్థమైందా సార్? క్యాల్కులేషన్ చేయకుండా నేను ఎలా చేస్తున్నాను. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్ మైనస్ హెచ్ అంటే 11 ఇంటూ 16 ఇంటూ 28 మైనస్ 28 అంటే 28 చేస్తే 28 ఇంటూ 175. 28 ఇంటూ 175. అర్థమైందా సార్? 28 ఇంటూ 175. సో ఈ 175ని నేను 350/2గా రాసుకుంటున్నా. అంటే 4000 ఎంత వస్తుందో చూడండి. 14 ఇంటూ 350. 14 5s are 70. సో 0 42 ప్లస్ 7 ఎంత వస్తుందో క్యాల్కులేషన్ అది మీరు చూసుకోండి. క్యాల్కులేషన్ మీరు చూసుకోండి. ఈ లాజిక్ క్లియర్ అయిందా సార్? ఎల్ ప్లస్ హెచ్ ఈజ్ 4956. ఎల్ ఏమో హెచ్ఎక్స్వై 11 ఇంటూ 16 ఇంటూ హెచ్ ప్లస్ హెచ్. ఇది మీకు ఇంపార్టెంట్ సార్. 177 ఇంటూ హెచ్ 177 ఇంటూ 7 మల్టిప్లైడ్ బై విచ్ నంబర్. సో హెచ్ అనేది 28 అయింది. 11 ఇంటూ 16 ఇంటూ 28 మైనస్ 28. సో 28 కామన్ తీస్తే 176 మైనస్ 1 175. సో 175ని 350/2గా రాసుకున్నాను. ఏది ఆన్సర్ వస్తే అది. ఆర్ యు ఆల్ విత్ మీ?